డేగల ప్రభాకర్ గారు చూడడానికి ఏంటంటే చాలా అందంగా సాఫ్ట్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చాలా కనిపిస్తుంటారు. అసలు మీ అంటే మీ ఫ్యామిలీ లైఫ్ ఏంటి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీరు ఒక మెడికల్ సంబంధించి బాగా ఎడ్యుకేటర్ సంబంధించిన దాని ఉన్న మీరు ఈ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? వాస్తవంగా మా ఫ్యామిలీ వచ్చే వాళ్ళకి నియర్ బై ఇక్కడికి 25 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మా సొంత విలేజ్. అక్కడి నుంచి మేము ఇక్కడ సెటిల్ అయ్యాం. ఒక 35 ఇయర్స్ నాడు సెటిల్ అయ్యాం. ఎడ్యుకేషన్ అంతా కూడా ఇక్కడే. నేను కూడా భర్త ఇక్కడే, గుంటూరులోనే. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ ఇక్కడ హిందూ కాలేజీలో బీకామ్ కంప్లీట్ చేశాను. బీకామ్ కంప్లీట్ చేసి ఇంకా అప్పటి నుంచి బిజినెస్ ఫీల్డ్లో మా రిలేటివ్ మా బావగారు ఉంటే ఫార్మా ఫీల్డ్లో ఉంటాడు. ఆయన ద్వారా తద్వారా మనం కూడా సొంత బావగారు కదా వెళ్ళిపోయాం, మెడికల్లోకి వచ్చాం. అట్లాగే ప్రస్తావన స్టార్ట్ అయింది వాస్తవంగా. ఓకే, అందులో నుంచి అసలు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఎందుకు రావాలని అనిపించింది? యాక్చువల్గా గ్రామంలో మా ఫోర్ ఫాదర్స్ పాలిటిక్స్లో ఉన్నారు, బీసీలో. కానీ నాకైతే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒక టైంలో ఊర్లో కొద్దిగా సర్వీస్ చేయాలి, ఒక స్థాయికి వచ్చిన తర్వాత కామన్గా ప్రతి మనిషి ఏదో ఒకటి, ప్రజలకు ఏదో ఒకటి మనకి ఇంత ఇచ్చారు కదా, మనం కూడా ఏదో ఒకటి ఇస్తే బాగుంటుంది, వాళ్ళకు కూడా ఏదో సర్వీస్ చేస్తే బాగుంటుంది ఒక ముఖ్య ఉద్దేశంతో మా విలేజ్లో దాదాపుగా నా గుంటూరులో మ్యాక్సిమం డాక్టర్స్ అందరితో కూడా మంచి రిలేషన్ ఉంది. దానివల్ల ఏంటంటే నేను ఆడంగాలు అందరూ కూడా వస్తారు, ఆ టైప్ ఆఫ్ నేచర్ నాది కూడా స్టార్టింగ్ నుంచి కూడా. అందువల్ల నేను సింపుల్గా మా విలేజ్లో ఏదో క్యాజువల్గా ఒక మెడికల్ క్యాంప్ అరేంజ్ చేద్దామని చెప్పేసి పెట్టాము. అయితే ఆ మెడికల్ క్యాంపు అసలు అనూహ్యంగా మనం ఊహించినంత జనాలు వచ్చేసారు. ఎలాగంటే నేను విలేజ్ చుట్టుపక్కల విలేజ్లకు కూడా చెప్పాను, అనౌన్స్మెంట్ చేసాము ఇట్లాగా మెడికల్ క్యాంప్ జరుగుతున్నాయి ఒక 15 ఇయర్స్ బ్యాక్. అయితే ఆటోమేటిక్గా అక్కడి నుంచి దాదాపుగా 1000 మెంబర్స్ వచ్చారు పేషెంట్స్. అంటే 1000 మెంబర్ పేషెంట్ వస్తే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు, ఇది ఇంత మెడికల్ క్యాంప్ మేము అరేంజ్ చేసుకుంది 200-300 అనుకున్నాం, 1000 మెంబర్స్ ఉన్నారు. అంటే ఉదయం 10కి స్టార్ట్ అయింది, సాయంత్రం 7:30 దాకా జరిగింది. అంచనాలకు మించి దాదాపుగా 14 డాక్టర్స్, అంటే అన్ని బ్రాంచ్లు, న్యూరాలజీ కానీ అప్పట్లో నెఫ్రాలజీ కూడా పెట్టాము, అట్లానే ఎండి జనరల్ మెడిసిన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, సర్జన్ కానీ అనేక రకాల బ్రాంచ్ అందరూ కూడా నాకున్న రిలేషన్తో అందరూ వచ్చారు. ప్రభాకర్ గారు కదా అని చెప్పేసి అందరూ కూడా మన వాళ్ళ ఊరు కదా అని చెప్పేసి అందరూ వచ్చారు. అది అసలు అక్కడ చూడంగానే ఏంది ప్రభాకర్ అసలు ఇంత ఉందా మీకు అసలుకి అంటే, మా ఫోర్ ఫాదర్స్ ఇక్కడ విలేజ్లో ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ మాది. చాలామంది తెలియంది ఏంటంటే నేను ఇక్కడ మెడికల్ ఫీల్డ్లో ఒక ఎంప్లాయీగా నేర్చుకుంటే ఇక్కడ అందరూ అనుకుంటారు ఈయన గుమ్మస్తగా నుంచి వచ్చారనే ఉద్దేశంలో ఉంటారు అంతే. కానీ నేను మా బావగారి పార్ట్నర్ ఒక అతను మెడికల్ ఏజెన్సీలు, ఇద్దరు పార్ట్నర్షిప్ అయితే మా బావగారు ఏం చేశారంటే నన్ను అతని తరపున నన్ను అతని దగ్గర చేర్చాడు. నేను డిగ్రీ చదువుకొని ఇమ్మీడియట్గా అది డిగ్రీ కూడా కంప్లీట్ 19 ఇయర్స్కి క్లోజ్ అయింది. అంటే ఇమ్మీడియట్గా టైం వేస్ట్ లేకుండా మెడికల్ ఫీల్డ్లో రావడం జరిగింది. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ అతని దగ్గర మనం నేర్చుకున్నాం కదా గుమ్మస్తాగా అనుకుంటారు. యాక్చువల్గా మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మా ఫోర్ ఫాదర్స్ కూడా ఊరు మొత్తం కూడా మాకు చాలా పెద్ద కుటుంబం, వాళ్ళు కూడా సర్పంచులు చేశారు. మేము కూడా మా చిన్నప్పటి నుంచి కూడా మాకు 30 ఎకర పొలం ఉన్న ఇల్లు, స్టార్టింగ్ నుంచి కూడా 30 నుంచి చాలా పెద్ద ఇల్లు, ఊర్లో కూడా పెద్ద ఇల్లుగా, చుట్టుపక్కల అందరికి వెల్ నోటెడ్ హౌస్ కాబట్టి ఆ ప్రస్థానం అలాగ అనుకోకుండా రాజకీయంలోకి మారింది. ఆ రోజున జనాలు చూడబట్టి మీకు రాజకీయంగా ఇంకా సేవ చేయగలను అనుకున్నారా? ఆ రోజున అక్కడ ఉన్నటువంటి లోకల్ పొలిటీషియన్ పిలిచారు మా వాళ్ళు, లోకల్లో మా రిలేటివ్స్ అంతా, ఊరంతా మాకు రిలేటివ్స్. దాదాపుగా మా ఇంటి పేరులో ఊరంతా మ్యాక్సిమం ఉంటారు, గ్రామం అంతా. వాళ్ళందరూ లోకల్ ఎప్పుడు ఎమ్మెల్యేని పిలిస్తే అతను చూసేసి ఆశ్చర్యపోయాడు, ఇంత
అసలుకి ఒక మెడికల్ క్యాంప్ అంటే ఇంత క్యాంప్కి వచ్చారు జనాలు ఎట్లా వచ్చారు ఏంది, ప్రభాకర్ అంటే బాగా ఇక్కడ మంచి గుడ్ విల్ ఉందని చెప్పేసి అతను ప్రోత్సహించడం జరిగింది. నువ్వు పొలిటికల్లోకి వస్తే బాగుంటుంది కదా అన్నాడు. ఇప్పుడు మీకు అనిపించింది ఇంకా సర్వీస్ కూడా మనం కొంత అప్పటికే నేను వెల్ సెటిల్డ్. అది ఏ ఇయర్? 2010. 2010 అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 2010 అనిపించింది. అవును.